తెలంగాణ రాష్ట్రంలో రైతులు రైతు బంధు పడక ఇబ్బంది పడుతుంటే ఆ విషయము తెలంగాణ రాష్ట్ర మంత్రులకు, ముఖ్యమంత్రికి, అలాగే ఇతరులకు పెద్దగా పట్టనట్టుగా ప్రవర్తిస్తున్నారు. రాష్ట్రంలో ప్రజలంతా అల్లాడుతున్నారు. సరైన పెట్టుబడి లేక, సరైన ఆర్థిక సహాయం అందక, తెచ్చిన అప్పుల వడ్డీల భారం పెరిగి రైతులు గోసదిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కొంతమంది ఈ ఇబ్బందులు పడలేక ఆత్మహత్య చేసుకుంటున్నారు. దీనికి తోడుగా ఎన్నో రకాల ప్రకృతి వైపరీత్యాల వల్ల, ఊహించని వర్షాభావ పరిస్థితుల వల్ల తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఈరోజు చాలా ఇబ్బంది పడుతున్నారంటే కారణం కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే తీసుకుంటుందో నిర్ణయాలు, ఆ నిర్ణయాలు ప్రజా సంక్షేమం పట్ల, ప్రజా ప్రయోజనాలకు దూరంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను రెచ్చగొడుతూ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి, కాంగ్రెస్ పార్టీ యొక్క మనుగడను పెంచి పోషించే విధంగా ఈ నిర్ణయాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రజల మీద మాటల ద్వారా కాదు, చేతులలో ప్రేమ ఉండాలి. ఇప్పుడున్న రాజకీయ నాయకులకు, కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఏ మంత్రికి, ముఖ్యమంత్రితో సహా ఎవరికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం మీద, రాష్ట్ర ప్రజల మీద ప్రేమాభిమానాలు, గౌరవం కంటే పార్టీ యొక్క బలోపేతము, పార్టీని సంరక్షించుకోవడము, వాళ్ళ పదవులను కాపాడుకోవడము, వాళ్ళ పదవుల మీద ఉన్న ధ్యాస ప్రజా ప్రయోజనాల మీద లేదు. ప్రజా ప్రయోజనాలు ఎప్పుడైతే మీరు కావలసిన స్థాయిలో చేస్తారో అప్పుడు భయపడాల్సిన అవసరం ఉండదు. ప్రభుత్వం గురించి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కార్యకర్తలుగా భావించే సీఎం రేవంత్ రెడ్డి కార్యకర్తలను ప్రతి విషయంలోనూ ప్రతిరోజు ఏదో ఒక వార్త ద్వారా, ఏదో ఒక మీటింగ్లలో కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడే మాటలు కోకొల్లలు ఉన్నాయి. ఆయన నోరు తెరిస్తే కార్యకర్తలను రెచ్చగొట్టడం, కార్యకర్తలను రెచ్చగొట్టి యూట్యూబ్ ఛానల్స్లలో అడ్డగోలు వార్తలు ప్రచారం చేసే వ్యక్తులను పెంచి పోషించి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యిండు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పటికైనా సరే ప్రజలు మేలుకోవాలి. ఏదైతే ఆయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళను రెచ్చగొడుతుండో మిగతా వాళ్ళు కూడా అలాగే రెచ్చగొట్టేలా తయారైతే అప్పుడు తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ ఏంది, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ఏంది, తెలంగాణ రాష్ట్రం ఎటువైపు ప్రయాణిస్తుంది అనే విషయం మనం గమనించుకోవాలి. ఎందుకు సీఎం రేవంత్ రెడ్డి ఒక గౌరవప్రదమైన హోదాలో ఉండి కూడా ఎందుకు ఇంత దిగజారుడు మాటలు, దిగజారుడు వ్యాఖ్యానాలు ఎందుకు చేస్తున్నాడు అనేది అర్థం కావట్లేదు. సమాజానికి తను చేస్తా అన్నది ఒట్లు పెట్టడం, బాండ్ కాగితం రాయించడం, ఇదేనా రాజకీయం అంటే? రాజకీయంలో మౌలిక వసతులను, సరైన విద్య, వైద్యము, సరైన సంక్షేమాన్ని ప్రజలకు అందించినప్పుడు భయపడాల్సిన అవసరం ఏముంది? కార్యకర్తలను రెచ్చగొట్టాల్సిన అవసరము అంతకుమించి ఏముంది? ఏదైతే గతంలో బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలు బలంగా లేరు అని గ్రహించినటువంటి రేవంత్ రెడ్డి గారు తన రాజనీతి, రాజకీయ సిద్ధాంతాల కోసం, రాజకీయ పద్ధతుల కోసం కార్యకర్తలను రెచ్చగొట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అధికార పీఠం పైన కూర్చున్నాడు. కాంగ్రెస్ పార్టీ పుట్టు పూర్వోత్తరాల నుంచి మనం గమనించినట్లయితే కాంగ్రెస్ పార్టీ అంటేనే ఎన్నో రకాల సిద్ధాంతాలను మార్చుకుంటూ వచ్చింది. ఆంగ్లేయుల కాలంలో పుట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం వచ్చిన అనంతరము కాంగ్రెస్ పార్టీ అవసరం లేదని స్వయాన మహాత్మా గాంధీ గారే వెల్లడించడం జరిగింది. ఆ విషయాన్ని అప్పటి నేతలు అంగీకరించకుండా మహాత్మా గాంధీని పక్కన పెట్టడం జరిగింది. అతను చేసిన ఏ విధానాన్ని కూడా పరిపాలించలేదు. కానీ ఆ తర్వాత వచ్చిన తర్వాత ఇందిరమ్మ, ఎవరైతే ఇందిరా గాంధీ అని చెప్పుకుంటున్నారో ఈ ఇందిరమ్మ కాంగ్రెస్ ఇప్పుడు భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి కాంగ్రెస్
ఇందిరమ్మకు ఒక సూచిక ఇచ్చిర్రు, ఒక సిద్ధాంతం ఇచ్చిర్రు. ఆమె రాసిన సిద్ధాంతము, ఆమె రాజ్యాంగంలో యాడ్ చేసిన పదాలు, ఆమె చేసినటువంటి కార్యక్రమాల నుండి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వము భారతదేశాన్ని గత 75 సంవత్సరాలుగా, కొన్ని సంవత్సరాలు వేరే పార్టీలు పరిపాలించినా మిగతా ఎక్కువ కాలం కాంగ్రెస్ పార్టీ పరిపాలించి స్వార్థ ప్రయోజనాల కోసం, స్వార్థ చింతన కోసం, రాజకీయ నాయకుల అభివృద్ధి కోసం, రాజకీయ నాయకుల పలుకుబడి పెంపొందించుకోవడం కోసం మాత్రమే కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికీ కూడా ఒక్కరు సరైన సేవ సమాజానికి చేసి అంకితమైనవని చెప్పుకోవడానికి ఒక్క పేరు లేకపోవడం మనం గమనించవచ్చు. కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ కేవలం స్వార్థపరుల కోసం, స్వార్థం కోసమే పుట్టినటువంటిది. అటువంటి పార్టీలో జాయిన్ అయినటువంటి రేవంత్ రెడ్డి గారికి సదవకాశం వచ్చింది. రాజకీయంగా తనకు ఎదగడానికి కావలసినన్ని నిర్ణయాలు తీసుకున్నాడు. ఈరోజు సీఎం పీఠం పైన కూర్చొని కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూ రాష్ట్ర ప్రగతికి, రాష్ట్ర అభివృద్ధికి స్పీడ్ బ్రేకర్లు వేయడం జరిగింది. ప్రజలు అభివృద్ధి చెందినట్లయితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ప్రజల నుంచి వచ్చే పన్నులను సీఎం కేసీఆర్ రైతు బంధు పేరిట ప్రజలకు వంచి ప్రజల చేత మళ్ళీ డబ్బును ఖర్చు చేయించే ఎన్నో రకాల స్కీములు చేయడం జరిగింది. డబ్బున్న వాళ్ళు ఇండ్లు కొంటే, కొంతమంది మందు ఖర్చు పెడితే, కొంతమంది రకరకాలుగా వాళ్ళ దగ్గర ఎవరు రైతులు ప్రజలు ఎప్పుడు డబ్బులను దాయరు, డబ్బుని ఇన్వెస్ట్ చేస్తారు, ఖర్చు చేస్తూనే ఉంటారు. ఆ విధంగా రాష్ట్ర ఆదాయం పెరుగుకుంటూ వచ్చింది. ఇప్పుడు మాత్రం తెలంగాణ రాష్ట్ర ఆదాయం పడిపోయింది. దీనికి ముఖ్య కారణం రేవంత్ రెడ్డి యొక్క చాతగాని నిర్ణయాలు. అతను సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వలన తెలంగాణ రాష్ట్రం ఈరోజు అధోగతి పాలయ్యింది, కరువు తాండవిస్తుంది. కేవలము తాము సాధించలేని విషయాలను తామే సాధించమని చెప్పుకోవాలనే ఒక ఆకాంక్ష తప్ప రేవంత్ రెడ్డిలో రాష్ట్రానికి మేలు చేయాలనే ఆలోచన లేదు. ఒక్కటంటే ఒక్కటి, మన రాష్ట్ర భవిష్యత్ ఏంది, మన రాష్ట్రం కోసం మనం ఏం చేయాలని ప్రతి క్షణం ఆలోచించే ప్రతి ఒక్కరూ తెలంగాణ యువత కూడా మేల్కోవాలి. ఈ రాజకీయ నాయకులు తినే తిండి, తాగే తాగుడు, తిరిగే కార్లు ఎవరి సొమ్ముతోని ఏ జాబ్ చేసి, ఏ ఉద్యోగం చేసి సంపాదిస్తున్నారు అని మీరు గమనించినట్లయితే, గుర్తించినట్లయితే రాజకీయ నాయకు ఒక్కొక్కడికి బుద్ధి వస్తుంది. తెలంగాణ రాష్ట్రం కాదు, భారతదేశం అభివృద్ధి చెందుతుంది. అమెరికాతోని పోటీ పడుతుంది, చైనాతో పోటీ పడుతుంది. జనాభా పెంచడంలో పోటీపడి జనాభాలో నెంబర్ 1 స్థానంలో చేరినటువంటి భారతదేశం అభివృద్ధిలో మాత్రం ఎందుకు వెనుక ఉందంటే కేవలము రాజకీయ నాయకుల కుళ్ళు, కుట్ర, కుతంత్రాలు, స్వార్థము, కుటిలము, ఇతరులను ఎదగనీయకపోవడము, సమాజ శ్రేయస్సుకై పాటుపడే వాళ్లకు అడ్డు పుల్లగా, అడ్డు కట్టగా వేసి అవసరమైతే పరువు హత్యలు, రకరకాల కుట్రపూరిత హత్యలకు పాల్పడుతూ రాజకీయ నాయకులు వాళ్ళ జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకుంటున్నారు, ఆర్థికంగా బలపరుచుకుంటున్నారు. మీ ధనాన్ని తీసుకొని మీ చేతనే కాళ్ళు మొక్కించుకునే దుస్థితి ఉంది తెలంగాణ రాష్ట్రంలో. ఒక్కసారి మేల్కొనండి, తెలంగాణ రాష్ట్రాన్ని బాగుపరుచుకుందాం.